ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం తడుస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఫెంగల్ తుఫాన్ దాటికి కృష్ణా జిల్లా రైతాంగం మొత్తం తీవ్ర నష్టాలను చవిచూసే పరిస్థితి అయితే వచ్చింది. ప్రస్తుతం మనం పామర దగ్గర ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వలూరుపాలెం కానీ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ప్రస్తుతం అకాల వర్షం కారణంగా అయితే ఇప్పటికే కోసిన వరధాన్యం మొత్తం కూడా అమ్ముడు పోని పరిస్థితుల నేపథ్యంలో వాటన్నిటిని కూడా తడవకుండా జాగ్రత్త చేసుకునే పనులు అయితే రైతులు నిమగ్నమయ్యారు. చూడొచ్చు మన విజువల్స్ లో కూడా ప్రస్తుతం ఈ ఒక్క పామర నియోజకవర్గమే కాదు అవినగట్టులో కూడా ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ అయితే స్పష్టంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. 10 రోజుల నుంచి కూడా ఈ పామర నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లోని రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా ఈ గిట్టుబాటు ధరకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ ధరలకు సంబంధించి చర్చలు కూడా ఒక నిర్ణయానికి రాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ పంట అంతా కూడా 100 ఎకరాల పంట ధాన్యం అంతా కూడా ప్రస్తుతం రోడ్డు మీద ఆరబోసారు. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షం తాకిడికి పూర్తి స్థాయిలో కొంతవరకు ధాన్యం తడిచిపోయింది, దాన్ని ఆరబెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా అకాల వర్షం కురుస్తున్న నేపథ్యంలో చూడొచ్చు మన విజువల్స్లో టార్పాలిన్స్తో పెద్ద ఎత్తున ఈ ధాన్యం మొత్తం తడవకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ధాన్యం తడిసిపోతే కనుక పూర్తి స్థాయిలో ఈ వరి ధాన్యం అనేది రంగు మారిపోయి అమ్మకానికి పనికి రాకుండా మొత్తం పంట నష్టం గురవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అటు ప్రభుత్వం కూడా స్పందించాలని రైతులు కూడా నిన్నటి నుంచి కోరుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఫంగల్ తుఫాను ఎఫెక్ట్కి అయితే వర్షం అయితే కురుస్తూ ఉంది. ఈ వర్షం ఎఫెక్ట్కి ఆ ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవడానికి టార్పాలిన్స్ కూడా సరిపడా లేని దారుణమైన పరిస్థితులు కూడా ఉన్నట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అటు అవినగడ్డ దివిసీమ ప్రాంతాల్లో కూడా అకాల వర్షం పంటనైతే ముంచెత్తుతా ఉంది. చాలా 100 ఎకరాల్లో ఉన్నటువంటి వర పంట మొత్తం కూడా ధాన్యం కొయ్యక ముందే మొత్తం నేల కొరిగిన పరిస్థితి ఈదురుగాలుల తాకిడికి. అదేవిధంగా అటు కొన్ని చోట్లయితే కొయ్యటానికి వీలు లేకుండా వరి పంట కూడా నీట మునిగిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. దీంతో అటు అవినగడ్డ ఇటు పామరు 2 నియోజకవర్గాల్లో కూడా ఈ ఫంగల్ తుఫాను ఎఫెక్ట్ అయితే పూర్తి స్థాయిలో ఉన్నట్టుకైతే మనకి తెలుస్తోంది. ఆ నష్టం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టుకైతే మనకి తెలుస్తోంది. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, కృష్ణా జిల్లా నుంచి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కృష్ణా జిల్లా పామరు పరిసర మండలాల్లో వరి పంట నేలకొరిగింది. ఒకవైపు కోసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కోయాల్సిన పంట పరిస్థితి ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేది కృష్ణా జిల్లా రైతుల మీద అయితే స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం మనం పామరు నియోజకవర్గం దగ్గర ఉన్నాం. పూర్తి స్థాయిలో వరి పంట ఏదైతే ఉందో అదంతా కూడా పొలాల్లోనే కూడా ఈదురుగాలుల తాకిడికైతే నేల కొరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 100 ఎకరాల్లో ఉన్నటువంటి వర పంటకు సంబంధించి ధాన్యం ఇప్పటికే కోసారు. ఆ కోసిన ధాన్యానికి సంబంధించి కొనుగోలు ప్రక్రియ పూర్తవకుండా ఉండటంతో కొంతమంది రైతులు ఒకవైపున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి కూడా వర్షం కూడా కురిసిన నేపథ్యంలో ఇంకా ఇవాళ రేపు వర్షం కురిస్తే కనుక ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల పూర్తి స్థాయిలో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయి పూర్తి స్థాయిలో రంగు మారి పనికి రాకుండా పోతుందని ఒకవైపున రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొలంలోనే ఉన్నటువంటి పంట అంతా కూడా ధాన్యం కొయ్యక ముందే ఆ వరి పంట అంతా కూడా ఈదురు గాలుల తాకిడికి నేల కొరిగిన పరిస్థితి కూడా ఉంది. ఇదే సమయంలో వర్షం కూడా కురిస్తే కనీసం ఆ ధాన్యం కూడా కొయ్యకుండానే పంట అంతా కూడా చేలల్లోనే మునిగిపోయే పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు ఈ కృష్ణా జిల్లాలోని 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ వర పంట పొలాల్లో అయితే స్పష్టంగా కనబడుతుంది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. కొంతవరకు ఎక్కడైతే ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడి వరకు అయితే ధాన్యం అయితే కోయటం కూడా జరిగింది. మిషన్ల సాయంతో అయితే వీలైనంత త్వరగా వర్షం పడకముందే ఈ ధాన్యం కోసేందుకైతే ఒకవైపున రైతులు కుదిరిన వరకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. కానీ చాలా ఎక్కువ ఎకరాల్లో పంట కూడా వేసిన నేపథ్యంలో అదంతా కూడా ఈ ఈదురుగాలులు నిన్నటి నుంచి కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున ఈదురుగాలు చాలా వేగంగా వీస్తున్న పరిస్థితుల నేపథ్యంలో పొలంలోనే ఆ వరి పంట అంతా కూడా అక్కడే నేల కొరిగి పడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపున కోసిన ఆ ధాన్యాన్ని అమ్ముకునేందుకు తడవకుండా దాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్స్ ని అదేవిధంగా అధికారులతో మాట్లాడి లారీలను తెప్పించి వాటిని అమ్మకాలు చేసేందుకు ఒకవైపున ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపున పంట పొలాల్లోనే ఉన్నటువంటి ఈ వరి పంటని కొయ్యటానికి అవకాశం లేక 2 పనులు చేయాల్సిన పరిస్థితి. ఒకవైపున సమయం చాలా తక్కువగా ఉంది. ఈదురు గాలిల
తాకిడిని కూడా ఒకసారి మనం పరిశీలిస్తే చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వేగంగా వీస్తున్నటువంటి ఈదురుగాలుల తాకిడి ఎంత ఎఫెక్టివ్గా ఉందనేది కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఊగిపోయేంత వేగంగా ఈదురుగాలులు అన్నటువంటి వీస్తున్న నేపథ్యంలో ఇక వరి పంట పొలాలు అయితే పూర్తి స్థాయిలో ఈ విధంగా నేల కొరిగిపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ పంట ఏదైతే ధాన్యం కోసామో ఆ ధాన్యాన్ని అమ్మే పనిలో ఒకవైపు రైతులు ఉన్నారు, మరోవైపు ఈ నేల కొరిగిన పంట వల్ల కొంతవరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందనే ఆందోళనలు అయితే రైతన్నలు అయితే ఉన్న పరిస్థితి కృష్ణా జిల్లాలో అయితే ఉంది.